పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. చదువుతారు ఎవరన్నా? ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. సరే, నేను చదువుతారా? 1వ అధ్యాయం 1:26. 1వ అధ్యాయం 1వ వచనం 26వ వచనం ఆది కాండం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏనురుదూరు కాకనియు పలికెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదాన్ని చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుభ్రమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీవు పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు తండ్రి. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి, సహాయం చేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించండి. నీ నామమునికి మహిమ తెచ్చుకోమని, మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగ చేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఆది కాండము మొదటి పుస్తకం. ఈ మొదటి పుస్తకంలోని 1వ అధ్యాయము 26వ వచనంలో సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు. నేను సూర్యుడిని నా పోలికగా చేసుకున్నాను, నేను చంద్రుణ్ణి నా పోలికగా చేసుకున్నాను, నేను జంతువులను నా పోలికగా చేసుకున్నాను, నేను చెట్లను నా పోలికగా చేసుకున్నాను అని చెప్పలేదు దేవుడు. వింటున్నారా? దేవుడు మాట్లాడుతూ, నేను ఎవరిని నా పోలికలో చేసుకున్నానో, ఎవరు నా స్వరూపమో, ఎవరు నా పోలికో అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. జంతువులు మనలాగెందుకు లేవు? పురుగులు మనలాగెందుకు లేవు? పక్షులు మనలాగెందుకు లేవు? చెట్లు మనలాగెందుకు లేవు? చెట్లు మనలాగెందుకు లేవు? భూమి మనలాగెందుకు లేదు? నక్షత్రాలు మనలాగెందుకు లేవు? చంద్రుడు మనలాగెందుకు లేడు? సూర్యుడు మనలాగెందుకు లేడు? మనం ఈ లోకంలో నివసిస్తున్నాం, కానీ దేవుణ్ణి గుర్తుపట్టడం అనేది చాలా మంది చేయలేదు. కారణం ఏంటంటే, వాళ్ళ మనసులో ఆ లోక సంబంధమైన ఆశలేవో నిలబడిపోయాయి. అందువల్ల ఆ ఆశల్లో, ఆ ఆలోచనల్లో వాళ్ళ కాలం కొట్టుకోబోతుంది. జ్ఞానము అందాలి అంటే దేవునిని వెతకాలి. జ్ఞానం అందాలంటే దేవుని గురించి ఆలోచించాలి. నిజం తెలియాలి, సత్యం తెలియాలి అంటే మనము ఇదిగో దేవుణ్ణి నమ్మి దైవ గ్రంథాన్ని పరిశీలనగా ఆసక్తిగా చదివితే కానీ మనకు సంగతులు అర్థం కాదు. చూడండి, సెల్ ఫోన్ లో పలాంది కొట్టమంటే టకాన్ని కొట్టేస్తారు. కొడతారా? కొడతారు. సెల్ ఫోను
ఒక నిమిషమే చూడండి అంటే ఎంతసేపు చెప్తారు? రోజులు తరబడి అమ్మా నాన్నల చేత తిట్టించుకునేదాకా కూడా. అవునా? చూడండి, ఎంత టైం గడుపుతామో సెల్ ఫోన్లో ఆలోచిస్తే. ఎందుకని అలాగంటే ఇంట్రెస్ట్, ఆసక్తి. దాని మీద ఉన్న ఒక ఆట మీద, ఒక వస్తువు మీద, ఒక మనిషి మీద, ఒక తిండి మీద, ఒక నిద్ర మీద, ఒక శరీరం మీద, ఒక డ్రెస్ మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్, ఇష్టం దేవుడి మీద లేకపోవడమే దీనికి కారణం. అవును, మనుషులకు అనేక మందికి దేవుడు తెలియకపోవడానికి, అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మనస్సు పెట్టకపోవడమే. చూడండి, పిల్లలు దేవుడి మీద మనసు పెడుతున్నారు. ఆ సెల్ ఫోన్ మీద పెట్టిన మనస్సు దేవుడి మీద పెడితే ఎంత భక్తులు అవుతారు. సెల్ ఫోన్ లో మనసు పెట్టి ఎంత డెవలప్ అయ్యారో నాకు కూడా తెలియదు అసలు. కొన్ని దేన్ని నొక్కితే ఏమొస్తుందో టక 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 కొట్టేస్తుంటారు. కారణం ఏంటి? పుట్టుకతో నేర్చుకొని వచ్చారా? కాదు, ఇష్టపడ్డారు. అది 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 నేను నేర్చుకోవాలి, అది నేను తెలుసుకోవాలని ఇష్టపడ్డారు. కనుక మన జీవితంలో దేవుణ్ణి ఇష్టపడితే, దేవుని గురించి ఆలోచిస్తే అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఓకేనా? మనం ఎక్కడ సమయం ఎక్కువ గడుపుతున్నామో అది మనకి ఇష్టం అని అర్థం. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో వాళ్ళు మనకి ఇష్టం అని అర్థం. పెద్దోళ్ళని ఊళ్ళో గమనిస్తే బండ దగ్గర రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఇష్టం. కొంతమంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి సినిమా హీరోలు అంటే ఇష్టం. కొంతమంది సెల్లో ఉంటారు. అంటే వాళ్ళకి సెల్ అంటే ఇష్టం. కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళు అబ్బాయితో అమ్మాయి, అమ్మాయితో అబ్బాయి ఉంటారు, వాళ్ళకి ఇష్టం. కొంతమందికి డబ్బు అంటే ఇష్టం. ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంటారు. ఒక రోజన్నా రెస్ట్ తీసుకోండి. దేవుడు మందిరం ఆరాధన జరిగే రోజు కూడా పనికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం? డబ్బు అంటే ఇష్టం. చూసారా? ఇలా మానవుని యొక్క ఇష్టాలను బట్టి ఆ మానవుని యొక్క జీవితం వెళ్తూ ఉంటుంది. రైట్. అయితే మనము దేవుడి గురించి మనకు తెలియాలంటే, దేవుడి గురించి మనం నేర్చుకోవాలి అంటే మరి దేవుడు దైవ గ్రంథంలో ఉన్న విషయాలు చూడాలి కదా. దేవుణ్ణి ఇష్టపడాలి కదా. దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడంట? మనల్ని ఇష్టపడ్డాడంట. ఇక్కడ ఒక ప్రశ్న మనం చదువుకున్న వచనంలో నుంచి ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఏం ప్రశ్న అంటే 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు అని ఉంది. ఏమా? తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేశాడంట దేవుడు. ఎందుకు తన స్వరూపము తన పోలిక ఇచ్చాడు మనిషికి దేవుడు? సూర్యుడికి, చంద్రుడికి, ఆ చెట్లకి, ఆ జంతువులకి, ఆ పక్షులకి, ఆ పురుగులకి దేవుడు తన పోలిక ఇవ్వచ్చు కదా. ఆ నీటిలోని చేపలకి పోలిక, స్వరూపం. ఏంటి పోలిక, స్వరూపం అని ఆలోచిస్తే, పోలిక, స్వరూపం రెండు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. పోలిక చొప్పున, స్వరూపము, పోలిక. స్వరూపము అంటే ఆకారం, ఆ విధానం, ఆ మోడల్. స్వరూపం, స్వరూపము. స్వ అంటే ఆయనది, సొంత. రూపం అంటే ఇమేజ్, ఆ రూపం. ఒకవేళ మనం పరలోకం వెళ్తే దేవుడు ఏనుగులాగా ఉంటాడా? పులిలాగా ఉంటాడా? మేకలాగా ఉంటాడా? సీతాకోక చిలుకలాగా ఉంటాడా? మామిడి చెట్టులాగా ఉంటాడా? దేవుడు లేకపోతే కొరమేలు చేపలాగా ఉంటాడా? 5 స్టార్ చాక్లెట్ లాగా ఉంటాడా? ఎలా ఉంటాడు?
దేవుడు మనం కానీ పరలోకం వెళ్తే ఆయన్ని చూడాలనుకుంటే ఎలా ఉంటాడు అని ఆలోచిస్తే ఏమ్మా, మనం మనకున్నటువంటి ఈ ఆకారము మనం అనుకొని మనం నిర్మించుకున్న ఆకారం కాదు కదా. మనం అనుకొని మనం నిర్మించుకున్న ఆకారము కాదు. మరి ద్వారకా మనిషే, ఎలిజబెత్ మనిషే, జీవన్ మనిషే, స్టెఫన్ గారు మనిషేనా? మనుషులే. మరి జీవన్ లాగా స్టెఫన్ ఎందుకు లేడు? స్టెఫన్ గారు లాగా అందరూ ఎందుకు లేడు? విమలా లాగా బ్లెస్సీ ఎందుకు లేదు? నక్షత్ర అమ్మలాగా అక్క ఎందుకు లేదు? మార్తమ్మ లాగా హెప్సిబమ్మ ఎందుకు లేదు? మనుషులే కదా, మనుషులేనా కదా? అంటే మనుషులందరూ వేరేనా? సరే, ద్వారకాని మనిషి అంటే మరి ఎలిజబెత్ ఏమనాలా? ఒకటే కాదే, ఒక ముఖం కాదే, ఒకటే ముఖేనా? నువ్వు వెళ్తే నీ అకౌంట్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఎలిజబెత్కి ఇస్తారా? ఎవరు? మరి మనిషి అంటే మనిషి అంటారు. ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనకు మొహాలు వేరైనా, మన యొక్క ముఖాలు వేరైనా, మన డిజైన్ ఉంది, అది ఒకటే. డిజైన్, ఆకారం. ఏం ఆకారం చెప్తానేనండి, ఎక్కడ ఒకటో మనం అందరూ చెప్తానేనండి. ద్వారకాకి తలకాయ ఉందా? ఎలిజబెత్కి ఉందా? ఉంది. మార్తమ్మకి తలకాయ ఉందా? ఉంది. హెప్సిబమ్మకి తలకి ఇదేంటి ద్వారకాకు ఉన్నట్టుగా తలకాయ ఉంది అంటే డిజైన్ ఒకటే. స్టెఫన్ గారికి చేతులు రెండు చేతులు ఉన్నాయా? జీవన్కి 3 ఉన్నాయా? 2 కదా, 2 ఉన్నాయి. చూసారా? స్టెఫన్ గారికి ఎన్ని చేతులు ఉన్నాయో జీవన్కు కూడా అన్నీ 2 చేతులే ఉన్నాయి. ఓకేనా? ఆంధ్రకి 4 కాళ్ళు ఉన్నాయా? 2 కదా. ఆంధ్రకి 2 కాళ్ళు ఉన్నట్టే మనందరికీ కూడా 2 కాళ్ళే ఉన్నాయి. చూసారా? డిజైన్ అన్నమాట. డిజైన్, రూపం. ఈ రూపము 2 కళ్ళు, 1 నోరు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, తల. మన యొక్క ఆకారం ఏ ఆకారం అయితే ఉందో ఈ ఆకారం అంతా మనుషులందరూ ఒకటే కదా. మనుషులందరూ ఒకటేనా? ఒకటే. దీన్ని మానవ రూపం అని అన్నాడు దేవుడు, నరుల రూపం అన్నాడు. ఓకేనా? రైట్. దాని లోపల ఆత్మ కూడా ఉంది, అది వేరే సంగతి, దాని సంగతి నేను తర్వాత చెప్తాను. ఓకే. అయితే మనకున్నటువంటి యొక్క డిజైన్, మానవ ఆకారం చూడండి. మనిషి అని ఎవరిని అనొచ్చు అంటే మనలాగా 2 చేతులు, 2 కాళ్ళు, తల, 2 కళ్ళు, 2 చెవులు మనకి ఎలాగైతే ఉందో అలాంటి ఆకారం ఉన్న వారిని మనం మనిషి అంటాం. అంతేనా? గోరెని పశువు, జంతువు అంటాం. అవునా? కాకిని పక్షి అంటాం. ఎందుకు చూసారో వాటికి వేరుగా ఉందంటే వాటి ఆకారాలు వేరు, వాటి డిజైన్ వేరు. కనుక ఆకారంలో మనల్ని దేవుడు తన ఆకారాన్ని బట్టి చేసుకున్నాడట. రేపు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, మనం పరలోకం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, యేసే దగ్గరికి వెళ్తే తల వెనక్కి తిరిగి ఉంటుంది. ఆయనకి మనలాగే ఉంటుంది, మనలాగే ఉంటుంది. మనం అయితే ఎలాగ ఉన్నామో యేసు ప్రభు కూడా అలాగే ఉంటాడు. ఓకేనా? కనుక ఆ దేవుడు ఆయన ఎలాగా ఉన్నాడో అలాంటి ఆకారమే తన బిడ్డలైన మనుషులకు ఇచ్చాడట. నెంబర్ 1 ఆకారం, నెంబర్ 2 పోలిక. 2 చెప్తా. ఇప్పుడు ఆకారం గురించి మాట్లాడుతున్నాం, ఇమేజ్, స్వరూపం గురించి మాట్లాడుతున్నామా. మనందరికీ చూడండి ఒక పోలిక, ఒక స్వరూపం వచ్చింది. ఇది చెట్టు నుంచి వచ్చిన స్వరూపం కాదు, చెట్టు నుంచి వచ్చిన స్వరూపం కాదు, జంతువుల నుంచి వచ్చిన స్వరూపం కాదు. బుద్ధిహీనులు, సైంటిస్టులు అంటారు మనిషి ఎలా పుట్టాడంటే కోతి నుంచి పుట్టాడంట.
చదువుకున్న బుద్ధిహీనులు అంటారు. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడంటే ఏమంటారు అంటే మీ అమ్మ కోతిని పెళ్లి చేసుకుందా? ఆలోచించండి ఒకసారి. కోతిని పెళ్లి చేసుకుంటే మనుషులు పుడతారండి? బుద్ధిహీనులు. అందుకే దేవుడు లోక జ్ఞానాన్ని వేరితనము అన్నాడు. ఓకే, మనిషికే మనుషులు పుడుతున్నారా, జంతువులకి మనుషులు పుడుతున్నారా? ఏమా జంతువులకి ఎందుకు పుట్టడం లేదు? పుట్టరు. ఇది చదువుకోని వాడికి ఉన్న జ్ఞానం కూడా ఈ లోకంలో దేవుడిని ఎరగని వాడికి ఉండదు. అందుకే ఒక సామెత అంటారు. సామెత, ఒక సామెత ఒకటి ఉంటుంది, చదువుకున్నోడి కంటే అదనమాట. చూసా, ఒక సామెత చెప్తారు, జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. ఓకేనా? రైట్. మనకున్న ఈ ఆకారము ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని ఆకారం. అది దేవుని యొక్క ఆకారం, యేసు ప్రభు యొక్క ఆకారం ఉంది. మన యొక్క ఆకారము యేసు ప్రభు ఆకారం. అందుకే పరలోకం గొర్రెలకు, పరలోకం పశువులకి, పరలోకం జంతువులకి, పరలోకం చేపలకి, పరలోకం పాములకి అని చెప్పలా, పరలోకం మనుషులకు అన్నాడు. ఈ లోకంలో ఉన్న జీవ జంతువులన్నీ మనుషుల కొరకు. ఇక్కడ ఒకటో అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాము. చూడండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు చేశాడుగా, చేస్తూ ఏమంటున్నాడు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. మనం ఎందుకు ఏలాలి చేపని? మనం ఎందుకు ఏలాలి గొర్రెలను? మనం ఎందుకు ఏలాలి పశువులను? మనం ఎందుకు ఏలాలి ఈ యొక్క జీవరాశులను? అంటే దేవుడు మనకిచ్చాడు వాటిని ఏలమని. దేవుడు మనుషుల యొక్క పాదాల కింద భూమిని పెట్టి, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ మీ మాట వింటాయి, మీకోసమే అన్నాడు దేవుడు. అందుకే ఏనుగు బలమైందా, మనిషి బలవంతుడా? సర్కస్ లో ఏనుగు నాడిస్తారా? ఎందుకు ఉంది మాట అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. పులులు ఉంటాయా సర్కస్ లో? ఆడిస్తారు సర్కస్ వాళ్ళు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. ఇంట్లో కుక్కలను పెంచుకుంటారా? కుక్కలు మాట వింటాయా? మరి బయట వాళ్ళు వస్తే కలుస్తాయి కదా. ఎవరైతే దాన్ని మచ్చిక చేసుకుంటారో, పెంచుకుంటారో వాళ్ళకి అది లోబడుతుంది. అవునా? విశ్వాసం చూపిస్తుంది. మరి చేపలు ఒక 2 స్టేర్లు బిల్డింగ్లు కట్టుకున్నాయా? ఏమ్మా, చేపలు కానీ జంతువులు కానీ ఏమైనా బిల్డింగ్లు కట్టుకున్నాయా? పోనీ కొంగలు ట్రైన్ లెవెల్ చేసుకున్నాయా? లేదు కదా. మరి పురుగులు ఏమన్నా స్కూల్ పెట్టుకున్నాయా? లేదు. ఓకేనా? పోనీ కాకిలు ఏమన్నా బ్యాంకులు పెట్టుకున్నాయా? లేదు. పోనీ ఈ మనం ముందు కనబడే జీవరాశులన్నీ కూడా చూడండి, జీవరాశులన్నీ కూడా కరెంట్ తయారు చేసుకున్నాయా? లేదు. హాస్పిటల్ పెట్టుకున్నాయా? లేవు. వాటికి హాస్పిటల్లో లేవు, కరెంటు లేదు, స్కూళ్ళు లేవు, ఇల్లులు లేవు, విమానాలు లేవు, ట్రైన్లు లేవు, బైకులు లేవు. ఎందుకని వాళ్ళకి అవి తయారు చేసుకోలేకపోయినాయి చెప్పండి? ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించండి. దేవుని గురించి మనం కానీ ఆలోచిస్తేనే మనకి జ్ఞానం ఉంటుంది. ఆదివారం వస్తే తలకాయ తీసేసి ఫ్రై చేసుకొని చికెన్ పకోడా చేసుకోవడం కాదు. కోడి ఎందుకు ట్రైన్ తయారు చేసుకోలేకపోయింది? గొర్రెలు ఎందుకు కరెంటు తయారు చేసుకోలేకపోయాయి? ఇది ఆలోచించండి ఒకసారి. ఈ లోకంలో ఉన్న జీవరాశులు మనలాగా బండ్లు, విమానాలు, కరెంటు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, మందులు, పుస్తకాలు, పెన్నులు, కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇవన్నీ అవి ఎందుకు తయారు చేసుకోలేకపోయాయి అంటే కారణం ఏంటో తెలుసా?
వాటికి అంత జ్ఞానము లేదు. మనకెందుకు అంత జ్ఞానం ఉందంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఎందుకు మనకి అంత జ్ఞానం ఉందంటే మనం దేవుని యొక్క స్వరూపము పిల్లలు. ఇంతకీ దేవుని యొక్క స్వరూపం అంటే ఆకారం అని మనకు తెలిసిపోయింది. రైట్, బాగుంది. దేవుని యొక్క ఆకారం మనదే. మనకి ఆయన ఎందుకు ఆకారం ఇచ్చాడు? ఆయన ఆకారం ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఎలా ఉంటాడో నేను కూడా, నా పిల్లలు కూడా అలా ఉండాలని అనుకొని ఆయన మనకి ఆకారము ఇచ్చాడు. మానవ ఆకారము దైవ ఆకారము. ఒకవేళ దేవుడు లేడు అనుకునే పని అయితే అన్ని ఒకే ఆకారంలో ఉండాలి కదా. ఏం స్టెఫన్ గారు? జంతువులన్నీ, మనుషులందరూ, పురుగులన్నీ, చేపలన్నీ ఒక ఆకారంలో ఎందుకు లేవు? దేవుడు లేడు అనుకుందాం కాసేపు. మరి దేవుడు లేడనుకున్నప్పుడు ఈ ఆకారాలన్నీ ఒకలా ఎందుకు లేవు? చూసారా? మనలాంటి స్వరము, మాట జంతువులకు ఎందుకు లేదు? మనలాంటి జ్ఞానము జంతువులు, పక్షులకు ఎందుకు లేదు? ఆలోచిస్తే గాని దేవుడు అర్థం కాదు. కాబట్టి నంబర్ 1, దేవుడు తన స్వరూపం మనుషులకు ఇచ్చాడు. ఓకేనా? ఏ తండ్రి అయినా కూడా ఏమనుకుంటాడు? నా బిడ్డ నాలాగా ఉండాలనుకుంటాడా? లేదా నా దొడ్లో పెరిగే గొర్రెలాగా ఉండాలనుకుంటాడు? నాలాగా ఉండాలి అనుకుంటాడు. ఓకేనా? మంచిది. దేవుడట తన స్వరూపమందు నరులను చేశాడంట. రైట్, ఇంతవరకు బాగుంది, కరెక్టే. ఎందుకంటే మానవుని యొక్క స్వరూపమే ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప స్వరూపం, గొప్ప జ్ఞానం. కాబట్టి మానవుడు తయారు చేసుకున్న విధానంలో ఈ లోకంలో ఉన్న ఏ జీవరాశులు కూడా తయారు చేసుకునే జ్ఞానం వాటికి లేదు. మనకి ఏదన్నా అక్కడ పడింది అనుకో, దుమ్ము ఏదన్నా పడింది అనుకో, పుడుచుకుంటాం. అవునా? గొర్రెకి దుమ్ము పడితే ఎందుకని? దాని కాలు ఇటు తిరగవు. ఇటు తిరిగింది అనుకో, ఆదివారం ఉంటది అక్కడ. అది ఎక్కడ? ఆడ ఉంటది. అర్థమైందా? కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సౌఫల్యత చూడండి. వీలు, మన చెయ్యి ఏ విధంగా తిరుగుతుంది. మనకున్నటువంటి ఆకారం యొక్క డిజైన్ దేవుడు అలా మలిచాడు, అన్ని అనువుగా చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనం ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన భాష అర్థమవుతుంది ఒకరికొకరికి కదా. కాకులు అరుస్తున్నాయి, మేకలు అరుస్తున్నాయి, అన్ని అరుస్తున్నాయా? మరి అది ఎందుకు మనకు అర్థం కావడంలా? ఆ భాష వేరే. వాటికి దేవుడు మనలాంటి భాషను ఇవ్వలేదు. ఓకే, రైట్. అయితే దేవుడు మనకిచ్చిన ఈ ఆకారము దేవుడిది అని తెలుసుకున్నాం, మంచిదే. మరి పోలిక అంటే ఏంటి? పోలిక, ఆకారం అయితే దేవుడు మనకి ఇచ్చాడు, తన ఆకారము ఇచ్చాడు, అర్థమవుతుంది క్లియర్గా. రైట్, మంచిదే. స్వరూపం, మరి దేవుని యొక్క స్వరూపం పొందిన మనము దేవుని పోలిక కూడా పొంది ఉన్నామంట. ఏంటది దేవుని పోలిక? ఈరోజు పాఠం ఏంటంటే తండ్రి పోలిక. తండ్రి పోలిక. మన తండ్రి పోలిక, మన తండ్రి అయిన దేవుని పోలిక. దేవుడు ఆయన పోలిక మనకి ఇచ్చాడంట. ఆయన పోలిక మనకి ఇచ్చాడంట. ఏంటి ఆ పోలిక? స్వరూపం అయితే కనబడుతుంది. పోలిక అంటే ఏంటి? దేవుడిచ్చిన పోలిక. అదే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం.
ప్రేమను దేవుని బిడ్డలారా, ఏంటి దేవుడి యొక్క పోలిక అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం తీసారా ఎవరన్నా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏమని ఉంది, చదవండి అక్కడ. చదువు. నేను పరిశుద్ధుడను అయి ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చాలు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను అంటే నీతిమంతుడను, అంటే పాపము లేని వాడను, అంటే మంచివాడను, అంటే సత్యవంతుడను. దేవుడంట తన స్వరూపం ఇచ్చాడంట మనిషికి, తన యొక్క పోలిక కూడా ఇచ్చాడంట మనిషికి. నిజమే. ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుని యొక్క స్వరూపం మనకుంది, దేవుని యొక్క పోలిక మనకుంది. ఎప్పుడు ఉంది మనకు దేవుని యొక్క పోలిక? తల్లి గర్భములోంచి పుట్టి బయటకు వచ్చి చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు పనులు చేయని రోజు వరకు మనం పరిశుద్ధులమే. దేవుని పోలికే. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి పాలు తాగేటప్పుడు కానీ ఎవరినన్నా బూతులు తిట్టామా? నువ్వు నాశనం అయిపోవాలని ఎవరినన్నా అన్నామా? అనలేదు కదా. ఎవరిని అనలేదు కదా. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నామా? బూతులు మాట్లాడుతున్నామా? పోయింది. ఏం పోయింది? పరిశుద్ధత, దేవుని పోలిక పోయింది. చూసారా? దేవుడు మనకు తన పోలిక ఇచ్చాడట. పోలిక అంటే ఏంటంటే ఆయన గుణ లక్షణాలు, ఆయన ప్రవర్తన, ఆయన మనస్సు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడింది. దేవుడిలో ఉన్న గుణాలన్నీ మానవుడిలో దేవుడు తన యొక్క గుణాలన్నీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనకి తన ఆకారం ఎందుకు ఇచ్చాడు? మనలో తన పోలిక ఎందుకు పెట్టాడు? ఇంకొక పోలిక చూద్దాం. ఇంకొక పోలిక 1 యోహాను 4:8 చదవము. 1 యోహాను 4:8, 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. చాలమ్మా. దేవుడికున్నటువంటి పోలికల్లో, దేవుడికున్నటువంటి గుణాల్లో పరిశుద్ధత చూసాం ఇందాక. ఇప్పుడు ఏం చూస్తున్నాం? ప్రేమ చూస్తున్నాం. అదిగో మన దగ్గర రాస్తుంటుంది చర్చిలో, చూడండి. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఆ బోర్డు చూసినప్పుడు ఏదో అక్షరాలే, అదేదో బైబిల్లో ఒక వచనంలే అనుకున్నాం, కానీ దాని లోపల ఇంత లోతు, ఇంత అర్థం ఉందా అని మనం ఇప్పుడు కూడా ఆలోచించాలి. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఈ వచనాలన్నిటి వెనకాల అర్థం ఉంది. ఆ అర్థం తెలిస్తేనే ఆ మాటకి సంతోషపడతారు చదివిన తర్వాత. లేకపోతే ఏందో అటు రాసుకున్నాడు ఆయన పిచ్చి పెట్టి అని అనుకుంటారు. అర్థం తెలియాలి. చూసారా? ఇప్పుడు దేవుడుకున్న గుణాల్లో ఒకటంట ప్రేమ అంట. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను మనకి ఇచ్చాడా? కానీ ఎలా తెలిసింది ఆ ప్రేమ మనకుందని? ఒకటి చెప్పండి, ఒక సూచన చెప్పండి. దేవుడి యొక్క ప్రేమ గుణము మనలో ఉంది లేదా తర్వాత పోయింది అనడానికి ఒక సూచన, ప్రేమ ఉంది అనడానికి సూచన ఒకటి చెప్పండి.
చెప్పనా? నేను చెప్పనా? దేవుడి యొక్క ప్రేమ గురించి నేను చెప్తాను. నేను చెప్తాను, మీరు ముసలోలైనా ముందు దేవుని వాక్యం అర్థమైతేనే అది అర్థమవుతుంది. ఓకేనా? రైట్. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం అందరం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం కదా. రైట్. బయటకు వచ్చిన తర్వాత పాలు తాగేటప్పుడు ఎవరు అంక చూస్తుంటాం మనం? ఏమో అమ్మ వైపు చూస్తుంటాం. అమ్మ వైపు చూస్తుంటాం. అమ్మ పాలు ఇస్తా బిడ్డ తాగేటప్పుడు టకానాడు కింద పెట్టేసింది అనుకో, అప్పుడు ఎటు చూస్తాడు బిడ్డ? ఎటు చూస్తాడు? అమ్మ సైడ్ చూస్తాడు. ఎటు చూస్తాడు అంటున్నా నేను, అమ్మ సైడే చూస్తాడు. ఏంటి అమ్మ పాలిస్తా తీసేసింది ఏంటి? చూస్తాడా? చూస్తాడు. ఇంకా అమ్మ ఆ బిడ్డని అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడా? ఎందుకని ఏడుపు? ఈ ఏడుపు ఎవరైనా వాడికి నేర్పించారా? అరే మీ అమ్మ పోతుంది ఏడవరా అని చెప్పి ఎవరైనా చెప్పారా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరన్నా? అమ్మ పోతుంటే ఎందుకు ఏడుస్తా? ఇంకా చూడండి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మా నాన్న కలిసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతున్నారు అనుకో, వీడు లోపల ఈ అమ్మాయినో లేదా అబ్బాయినో లోపల పెట్టి వెళ్ళిపోతుంటే వాడు టాటా బాబాయ్ అంటాడా? ఏమంటాడు? కాలు పట్టుకుంటాడు వచ్చి, నేను కూడా వస్తా. అవునా? ఇదేంటిది? నీకెందుకురా బజార్లో పని? నీకెందుకు బజారు పని అని వాడేమన్నా అనుకుంటాడా? కాదు. అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి, నాన్న ఎటుపోతే నేను అటుపోవాలి. దీన్నే ప్రేమ అంటారు. అమ్మను కోరే ప్రేమ, నాన్నను కోరే ప్రేమ. ఇందాక మనం పాట పాడాం, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. ఆ కోరుకోవడం, ఆ బిడ్డ ఆ తల్లిని ఆ తండ్రిని కోరుకోవడం, ఆ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. ఏంటి అమ్మ పాలిస్తా దించేసింది కింద ఏంటి అని చూస్తాడు. అమ్మ ఎటన్నా పోతుంటే నేను కూడా వస్తాను, నాన్న ఎటన్నా పోతుంటే నేను కూడా వస్తాను అంటాడు. దేవుడు మనిషిలో ఉంచినటువంటి ప్రేమ. ఇంకా మీ బిడ్డలకే బట్టలు కొంటారా? పక్కింటి వాళ్ళు కూడా కొంటారమ్మా పండగలకి? పక్కింటి వాళ్ళు ఊర్లో చాలా మంది ఉన్నారు కదా, నీ బిడ్డలకి ఎందుకు కొనాలి చెప్పండి? మీ పిల్లకాయలకే స్కూల్లో ఎందుకు చదివించాలా? మీ పిల్లలకే పెళ్లిళ్ళు ఎందుకు చేయాలా? మీ పిల్లలకే చదువులు ఎందుకు చేయించాలా? మీ పిల్లలకే అన్ని బాగోగులు ఎందుకు చూసుకుంటారు? ప్రేమ అంటారు దాన్ని. ఎందుకంటే నాకు పుట్టింది మా అమ్మ మా నాన్న అంటాడు. ప్రేమ ఆ కోరుకోవడం అనేది దేవుడి యొక్క గుణం. ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం పుట్టాం, మనల్ని పుట్టించాడు, తన స్వరూపంలో కన్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మ నాన్న బయటికి వెళ్ళేది వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారా? మళ్ళా ఏదన్నా వస్తువు తేవడానికి వెళ్ళి మళ్ళా రావడానికి వెళ్తుంటారా? ఏదన్నా తేవడానికి వెళ్తుంటారు. ఇంత చిన్నదానికి వీడు కొట్టుకొని కింద పట్టుకొని గిలగిలగిల కొట్టుకుని ఉంటాడు. ఎందుకని ఆలోచించాను. ఇంత చిన్న విషయానికి ఒరే చాక్లెట్ లేదా ఏదైనా వచ్చేటప్పుడు బజార్లో నీకు కొనుక్కునేది తీసుకొస్తామని, నాకు అదొద్దు, నాకు మీరే కావాలి అంటాడు. ప్రేమ, విడువలేని ప్రేమ. ఎలాగైతే మనం మన తల్లిదండ్రులను మనం ఇష్టపడిన వారిని మనం కోరుకుంటామో ప్రేమ దేవుని బిడ్డలారా,
దేవుడు కూడా మనల్ని మనం కావాలనుకొని జగత్ పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశాలు నిర్మింపబడక మునిపే నిన్ను నన్ను కోరుకున్నాడు కనుక ఆకారాన్ని ఇచ్చాడు. చూడండి, కొమ్మరివాడు కుండ చేయాలనుకున్నప్పుడు కుండ చేస్తాడు, జగ్గు చేయాలనుకున్నప్పుడు జగ్గు చేస్తాడు. అవునా? ఏ వస్తువు గ్లాస్ చేయాలనుకున్నప్పుడు గ్లాస్ చేస్తాడు, మట్టి పాత్రలు. కొమ్మరివాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఇష్టపడి, నేను ఇందాకన్నా ద్వారక ఎలిజబెత్ లాగా ఎందుకు లేదు, స్టెఫన్ గారు జీవన్ లాగా ఎందుకు లేరు, విమల నక్షత్రాలాగా ఎందుకు లేదు అని ఎందుకు అన్నానంటే చెప్తాను, సీక్రెట్ చెప్తాను. కమల పిల్లలు ఉన్నా, ప్రపంచంలో కమల పిల్లలు అంటే ఒకేలాగా ఉండేవాళ్ళు ఉన్నా, ఆ ఇద్దరిలో కూడా ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. అంటే ఇంకొక విషయం కూడా చెప్తా, చిన్న తేడా కాదు, పెద్ద తేడాగా ఉంటుంది. చెప్పనా? కమల పిల్లలిద్దరికి ఏలు ముద్ర ఒకటేనా? ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది, ఒకటే నెంబర్ ఉంటుందా? ఉండదా? చూడండి, తేడా ఉంటుంది. కమల పిల్లలిద్దరికి కళ్ళు ఎక్స్రే, మనకి ఆధార్ కార్డు తీసేటప్పుడు ఏమేం చేశారు? కళ్ళు ఎక్స్రే తీసారా? ఏలు ముద్రలు తీసుకున్నారా? 1, 2, 3, 5 5 తీసుకున్నారా? 5 తీసుకున్నారు. కళ్ళు తీసుకున్నారా? తీసుకున్నారు. మీకు పెన్షన్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడ పెడతారు? దేన్ని తీసుకుంటారు? ఏలు ముద్ర తీసుకుంటారు. చూసారా? పక్కనోడిది సెట్ కాదా? శఫన్ గారిది హర్షదమ్మకి సెట్ కాదా? కాదు. జీవన్ వాళ్ళ నాన్నకి సెట్ కాదా? కాదు. దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, మనం అనుకుంటుంటాం ఏమని అనుకుంటామంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకో దేవుడు నన్ను నల్లగా చేశాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను ఎందుకో ఇలా చేశాడు. కాదు ప్రేమ దేవుడు, కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చీరలు కొన్నారు, డ్రెస్సులు కొన్నారు కదా, కొనలేదా? పక్కింట్లో ఎవరో బయట వాళ్ళు ఇష్టపడిన వేసుకున్న డ్రెస్సులా, లేకపోతే నువ్వు ఇష్టపడే డ్రెస్సులా అంటే మనం ఇష్టపడిన డ్రెస్సులే. అవునా? మన ఇల్లు మనం కట్టుకున్నాం, మన వస్తువులు మనం ఇష్టపడి ఉంచుతున్నాం. దేవుడు కూడా జాగ్రత్తనండి. అందుకే దైవ జ్ఞానం లేకపోతే అర్థం కాదు, అర్థమైతే చాలా బాగుంటుంది. దేవుడు నీ ముఖాన్ని నీలా, నా ముఖాన్ని నాలా, బిడ్డ ముఖాన్ని బిడ్డలా ఎందుకు ఉంచాడు అంటే, ఆయన చేసేటప్పుడే ద్వారక ఇలా ఉంటే నాకు ఇష్టం, ఈ ముఖంతో ఉంటే నాకు ఇష్టం, ఎలిజబెత్ ఈ ముఖంతో ఉంటే నాకు ఇష్టం, జీవన్ ఈ ముఖంలో ఉంటే నాకు ఇష్టం, స్టెఫన్ గారు ఈ ముఖంలో నాకు ఉంటే ఇష్టం ఆయన అని అనుకొని, ఆయన ఇష్టపడి కోరుకొని ప్రేమించి ఇచ్చినటువంటి ముఖాలు ఇవి, శరీరాలు. మనమేమో అందంగా లేదని పౌడరు, ఫేర్ అండ్ లవ్లీ, ఎక్కడొకటి 2 ఇంకెక్కడెక్కడో అన్ని పెట్టేసేసి దానికి రకరకాల రంగులు వేసి చేస్తుంటాం. దేవుడు మనల్ని ఇష్టపడిన ఆకారంలో ఉండాలి. అందుకే నేను చెప్తాను అందరికి, సింపుల్. దేవుడు ఏం కోరుకున్నాడు అలా ఉన్నాడు, అదే అందం. మనల్ని దేవుడు ఏ ఆకారంలో ఇచ్చాడో, ఏ స్వరూపంలో చూడాలనుకున్నాడో, ఏ పోలికలో చూడాలనుకున్నాడో అలాగే ఉండాలి. పిచ్చుకలు గూడు పెడతాయి, గూడు ఇట్లుంటది పైకి. ఇప్పుడు అబ్బాయిల జుట్టు కూడా అట్లా ఉంది. ఆ పిచ్చుక గూడు పిల్లలు పెట్టవచ్చు, గుడ్డు కూడా పెట్టింది ఇప్పుడు, అట్లా ఉంది. అవునా కదా? చూడండి, ఆ ప్యాంట్ లేందో, ఆ డ్రెస్ లేందో, కింద పాదాల నుంచి పైన నడుము వరకు ఉండాల్సిన డ్రెస్సు కింద పాదాల నుంచి మోకాల వైపు పోయింది, పై నుంచి కింద దిగింది, ఏలాడుతుంటుంది. ఎవరైనా అడుక్కునే వాళ్ళు బయట చినిగిపోయిన డ్రెస్సులు ఉంటే వేసుకుంటారు. మనోళ్ళు షోరూమ్ లో చినిగిపోయిన డ్రెస్సులు తీసుకొని కొనుక్కొని వేసుకుంటున్నారు. ఎట్లా తయారైపోయాడు? దేవుడి స్వరూపాలు, దేవుడి ఆకారాలు, దేవుడి యొక్క స్వరూపాలు ఎలా అయిపోయాయి?
ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరూపం అంటే ఆయన గుణ లక్షణాలండి. మంచి గుణాలు: పరిశుద్ధత, ప్రేమ, జాలి, దయ, కనికరము, క్షమాపణ, ఇవ్వడము, సహాయం చేయడము. ఇవన్నీ దేవుని యొక్క గుణ లక్షణాలు. ఇవన్నీ మనలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండే. ఎప్పుడు ఇవన్నీ పోయాయి? ప్రేమ. చూడండి, చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన తల్లి మనల్ని బయటకు వచ్చిన తర్వాత మన తల్లి మనల్ని ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు నువ్వెవడో పోరా, నువ్వు నాకు పుట్టలేదు పో అంటారు. బిడ్డలు ఏమంటారు? నువ్వు మా అమ్మవి కాదు, మా నాన్నవి కాదు పో అంటారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ పోయినప్పుడు అలా అంటారు. దేవుని యొక్క స్వరూపము, గుణ లక్షణాలు పోయినప్పుడు అలా ఉంటారు. నువ్వెవరో నాకు తెలియదు పో, నువ్వెవరో నాకు అవసరం లేదు పో. ప్రేమ పోయినప్పుడేగా తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టేది. ప్రేమ పోయినప్పుడే కదా కోడలు రాగానే అత్త టార్చర్ పెట్టేది. ప్రేమ పోయినప్పుడే కదా కోడలు ఇంటికి వచ్చిన కోడలు వాళ్ళ అమ్మా నాన్నే బాగా చూసుకొని అత్తమామల్ని ఇబ్బందులు పెట్టేది. ప్రేమ లేనందువల్లనే కదా. దేవుడు ప్రేమ స్వరూపం. దేవుడి యొక్క గుణ లక్షణాలు మనలో పెట్టాడు. రెండవదిగా, దేవుడు తన ఆకారము చేసుకున్నాడు మొట్టమొదటిది. రెండవది, తన స్వరూపం మనకి ఇచ్చాడంటే ఆయన గుణ లక్షణాలు. బైబిల్లో ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి దేవుడికి. రైట్. ఈ రెండు మనకెందుకు ఇచ్చాడు అంటే తండ్రి పోలిక, ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో ఉంటే చూడాలన్నది ఆయన ఆశ. మనం ఆయన చెప్పినట్లుగా ఉంటే మనల్ని అలాగా చూడాలన్నది ఆయన యొక్క ఆశ. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అంటున్నాం మనం అందరం కూడా. దేవుణ్ణి నమ్ముకున్న మనమందరము మనల్ని మన దేవుడు చూస్తే బా ఈరోజు ఏం డ్రెస్ వేసాడు, ఏమి డ్రెస్ వేసింది, స్కిన్ టైట్ అని సంతోషపడతారా? బా ఈరోజు ఏం డ్రెస్ వేసాడు మా వాడు, మొత్తం చిరిగిపోయిన డ్రెస్ అని సంతోషపడతాడా? దేవుడు ఎందుకు మనల్ని తయారు చేసుకున్నాడు అంటే ప్రేమ దేవునిలాగా ఆయన మనలో ఆనందించడానికి. దేవునికి చూడాలని దేవుడికి కూడా మనలాగా కోరికలు ఉంటాయండి. కోరికలు ఉంటాయి. ఉంది కాబట్టి మనల్ని చేసుకున్నాడు. ఉంది కాబట్టి నీకంటూ ఒక కోరిక ఉందా లేదా? నీకు ఇష్టమైన వాళ్ళనే నువ్వు ఇవ్వాలని, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరే నువ్వు ఉండాలని, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళాలని, నువ్వు ఇష్టమైన వాళ్ళతో నువ్వు మాట్లాడాలని నీకు ఉంటుంది. అదొక కోరిక. నీకు ఇష్టమైన డ్రెస్ నువ్వు వేసుకోవాలని నీకంటూ ఒక కోరిక ఉంది. దానికి విరుద్ధంగా చేయవు, దానికి నువ్వు నచ్చంది చేయవు. దేవుడికి ఏం నచ్చింది, దేవుడికి ఏం కోరికలు ఉన్నాయంటే నాలాగా నా బిడ్డలు ఉండాలి అని మనల్ని స్వరూపం, ఆకారం ఇచ్చాడు. అందుకే మనం మేకల్లాగా, పులుల్లాగా, గొర్రెల్లాగా, చెట్లులాగా, చేపల్లాగా, కాకుల్లాగా లేము. మనం ఎందుకు జంతువుల్లాగా, పక్షుల్లాగా లేమంటే ఆ జంతు పక్షులు దేవుడి ఆకారం కాదు. మనం ఎందుకు మానవ ఆకారంలో ఉన్నామంటే మన ఆకారము దేవుని యొక్క స్వరూపం. మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి. మనం ఎందుకు ఇంత జ్ఞానం కలిగి ఉన్నాం, జంతువుల పక్షులు ఇంత జ్ఞానం ఎందుకు కలిగి లేవంటే దేవుడు జ్ఞాని కాబట్టి. మనం ఎందుకు మన బిడ్డల్ని ప్రేమిస్తున్నామంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి. మనం ఎందుకు ఒక దాన్ని ఇష్టపడుతున్నామంటే దేవునిలో ఆ ఇష్టం, ఆ కోరిక, ఆ గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. బైబిల్ చదవమని ఎవరికన్నా చెబితే పరలోకం నుంచి దేవుడు చూస్తుంటాడు. టకాన ఎవరు తీసి చదువుతారా నా మాట? అని దేవుడు చూస్తాడు.
సెల్ ఫోన్ అసలు సెల్ ఫోన్ వాడండి, తాకండి, చూడండి అని చెప్పాలా? వద్దన్నా చూస్తారు, వద్దన్నా దాన్ని వాడుకుంటారు. దేవుడి యొక్క ఇష్టాలు ఎటుపోయినాయి? మన తండ్రి కోరికలు ఎటుపోయినాయి? మనల్ని చూచి ఆనందించాలనుకున్న తండ్రి కోరికలు మనలో ఎక్కడ? ఈరోజు పాఠము తండ్రి పోలిక. ఎందుకు తండ్రి మనకి ఈ పోలిక ఇచ్చాడు? ఎందుకు దేవుడు మనకి ఈ పోలిక ఇచ్చాడంటే, ప్రేమ దేవుని పెట్టారా, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనలో చూచి ఆనందించాలని. చూడండి, యేసు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత మార్కు సువార్త 11 వచనంలో, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి, పరలోకం నుండి వచ్చింది. తండ్రి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చూసి తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నీ యందు నేను ఆనందిస్తున్నాను, నిన్ను చూస్తున్నప్పుడు నాకు సంతోషం వేస్తుంది అంటున్నాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నిన్ను చూసినప్పుడు నా గుణ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి బిడ్డ అని యేసు ప్రభు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి, దేవుడికి కూడా ఆశలు కోరికలు ఉంటాయండి. దేవుడికి కూడా ఆశలు కోరికలు ఉంటాయి కాబట్టి, ఆయన కూడా ప్రేమ ఉంది కాబట్టి, మనల్ని చూసి ఆనందించాలని, మనల్ని చూసి ప్రేమించాలని, మనల్ని చూసి ఆయన సంతోషించాలని ఆయన మనల్ని చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ ఆకారాన్ని మనం ఎలా తయారు చేసుకుంటాం తెలుసా? కొంతమంది అయితే పచ్చబొట్టేసుకొని అబ్బాయి పేరో అమ్మాయి పేరో రాసుకుంటారు. కొంతమంది అమ్మాయి వదిలేసిందని, అబ్బాయి వదిలేసిందని, ప్రేమించడం లేదని బ్లేడ్ పెట్టి కోసుకుంటారు. ఆ గాయం మానిద్దా? మచ్చ ఉంటుందా? ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆ దేవుడిచ్చిన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడిచ్చిన ఈ శరీరం ఇది దేవుడి ఆకారం, దేవుడు ఇష్టపడి ఇచ్చిన ఆకారం అని మర్చిపోయి ఈ శరీరాన్ని మందుకి, సిగరెట్ కి, గుట్కాలకి బానిసలు చేసి చంపేస్తున్నారు. కొంతమంది దేవుడిచ్చిన ఈ దేవుడిచ్చిన శరీరాన్ని అది దొరకలేదు, ఇది దొరకలేదని, వాళ్ళు దొరకలేదు, వీళ్ళు దొరకలేదని, వాళ్ళు నన్ను ఇష్టపడలేదు, వీళ్ళు నన్ను ఇష్టపడలేదని ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. దేవుడిచ్చిన శరీరం, ఈ జ్ఞానము ప్రేమ దేవుని బిడ్డలారా మనకు అందాలి. గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రేమించింది మొట్టమొదటిగా దేవుడు. నీకంటూ ఈ ఆకారాన్ని ఇచ్చింది దేవుడు. నిన్ను ఈ లోకానికి పంపించింది, తీసుకొచ్చింది, ప్రాణం ఇచ్చింది, సాకుతుంది, గాలి ఇచ్చింది, ఈ నేల మీద పెట్టింది దేవుడు. నేను ఒక విషయం చెప్తాను, చిన్న విషయం. నేను జీవను సువార్త చేసి నాగులవరంలో సువార్త చేసి బైపాస్ రోడ్లో అట్లా వస్తూ ఆ దారిలో నా ఫ్రెండ్ వెంకట్రావు ఉంటే ఆ షాప్ ఉంది పక్కన. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అట్లా కూర్చున్నాం అంతే. కూర్చొని అతనితో జస్ట్ 1 నిమిషం అట మాట్లాడుతున్నాం. పెద్ద శబ్దం వచ్చింది. ఏందా శబ్దం అని చూస్తే ముందు ఒక కారు స్పీడ్గా వచ్చి మేము కూర్చున్న ముందే ఆగి ఉన్న ఒక లారీని గుద్దేసి 5 మంది అందుట్లో. ఆ కారు ఎలా వెళ్ళిందంటే కిందకి కారు లారీ కిందకి వెళ్ళిపోయింది అంతే. యాక్చువల్ గా మేము గారి ముందుకు వచ్చుంటే మమ్మల్ని కొట్టాలి కారు. తెలీదు, అవునా జీవ? ఆ కారు మమ్మల్ని కొట్టాల్సింది. మేము అక్కడే నిల్చున్నాం. ఏమైందని చూస్తే మొత్తం ఆ కారు లోపలికి వెళ్ళిపోయింది అంతే. టైర్ల దగ్గరికి వెళ్ళిపోయింది. 2వ సీట్ వెళ్ళిపోయింది లోపలికి. 2వ సీట్ దాకా వెళ్ళిపోయింది. దాంట్లో 3 సీట్లు ఉంటాయి. 2వ సీట్ దాకా వెళ్ళిపోయింది. తండ్రి చనిపోయాడు, స్పాట్ డెడ్. తల్లి చనిపోయింది, స్పాట్ డెడ్. ఆ తల్లి ఒకవేళ ఆ బిడ్డను పట్టుకొని ఉందేమో, ఆ డ్రైవింగ్ చేసే టైంలో, గుద్దే టైంలో ఆ బిడ్డ ఎగిరి వెనక్కి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. వెనకాల సీట్లో చచ్చిపోయాడు. తలకాయ ఇరిగిపోయింది. చిన్న బిడ్డ ఎంత అంత ఉంటాడు అంతే, 2 సంవత్సరాలు ఉంటాయి. కారే బజ్జి అయిపోయిందంటే ఆ లోపల ఉన్న వాళ్ళు ఎలా బజ్జి అయిపోయి ఉంటారు ఒకసారి. పచ్చడి అయిపోయి ఉంది.
ఒక్క నిమిషంలో జరిగిన జీవితాలు ఎంత అదే కాదు, మమ్మల్ని కూడా పొందొచ్చు. కానీ దేవుడు తప్పించాడు. ఎంత ఇక్కడి నుంచి ఆ రోడ్ అంత, ఇక్కడ మేము కూర్చోమన్నా అక్కడ కారు కొట్టేసింది. నుంచొని జనాలందరూ వచ్చారు, రిపోర్టర్లు అందరూ, పోలీసులు అందరూ వచ్చారు, చూస్తూ ఉన్నాం. ఆ బాడీని తీస్తుంటే ముద్దలుగా వస్తుంది. ఆ పిల్లోడిని తీస్తే ఎలాగ వచ్చింది తెలుసా? ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు, చిన్న బిడ్డ. ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇబ్బందులే. కానీ తల్లిదండ్రులు నేను మాట ఎందుకు చెప్పానంటే, అంత గొప్పగా నిర్మించుకున్న ఈ శరీరాన్ని నీ దేవుడు ఎందుకు అలా వదిలేస్తాడు? ఒకసారి ఆలోచించి. ఎందుకంటే ముగిస్తాను, కనీసం ముగిస్తాను. ఇంత బాగా చేసుకున్న కన్ను తయారు చేసుకున్నాను, నోరు తయారు చేసుకున్నాను, చెవులు తయారు చేసుకున్నాను, కాళ్ళు చేతులను తయారు చేసుకున్నాను, నాకు ఇలా ఉంటే ఇష్టం ఉండాలి అని చెప్పని తయారు చేసుకున్నాను. ఇది నా మాట ఏంటంటే, వాళ్ళల్లో నా గుణ లక్షణాలు చూడాలని నేను ఆశపడుతున్నాను. నన్ను తెలుసుకోవాలని, తండ్రిగా దేవుడిగా నన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. కానీ వీళ్ళు నా మాట ఎన్నో లేదు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడికి అయిష్టం మన మీద కానీ ప్రేమ చనిపోయే రోజు వరకు పోదు. కానీ చనిపోయే రోజు వరకు మనం దేవుడి ప్రేమను పోగొట్టుకోకూడదు. ఎప్పటికీ కాపాడుకోవాలి దేవుడి ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించడం మానేశాడంటే మనకి ఇక దిక్కులేదు. దేవుడు మనల్ని ప్రేమించడం మానేశాడంటే మనకు దిక్కులేదండి. ఎవరినో కాదండి, దేవుడిని ప్రేమించు. మనిషి ఇప్పుడు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. మనిషి ఇప్పుడు ఒక మాట చెప్తాడు, తర్వాత ఇంకొక మాట చెప్తాడు. దేవుడి యొక్క గుణ లక్షణాలు మనలో దేవుడు పెట్టి ఆయన మనల్ని చూడాలనుకున్నాడు. నా బిడ్డ నిజం మాట్లాడుతుంటే వినాలనుకున్నాడు. నా బిడ్డ అందరి పట్ల కనికరము, జాలి, దయ కలిగి ఉంటే చూడాలి, పరిశుద్ధత కలిగి ఉంటే చూడాలనుకున్నాడు. అది దేవుడు మనల్ని నిర్మించడానికి కారణం. దేవుడి పోలిక, దేవుడిచ్చిన పోలిక నీలో ఉందా? దేవుడు తనలో ఏ పోలికలు ఉన్నాయో ఆ పోలికలు మనలో పెట్టాడు పుట్టినప్పుడు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు అక్రమాలు కల్పించుకున్నారు, తంత్రాలు కల్పించుకున్నారని ప్రసంగి గ్రంథం 7:29 ఉంటారు. నన్ను చూసి దేవుడు సంతోషించాలి, నా జీవితాన్ని చూసి దేవుడు సంతోషించాలి. నేను బైబిల్ చదవడం చూసి, ప్రార్థన చేయడం చూసి, మందిరానికి రావడం చూసి, వాక్యం చదవడం చూసి, ఆయన గురించి బ్రతకడం చూసి, పవిత్రంగా ఆయన గురించి చెప్పడం చూసి నా దేవుడు నన్ను సంతోషించాలి అనే ఆలోచన ఉందా? అన్నం లేదు, డబ్బులు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, బట్టలు లేవు, అల్లి లేదు, సెల్ ఫోన్ లేదని ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుణ్ణి విడిచి, దేవుడి ప్రేమను అర్థం కాక, దేవుడి సంకల్పం అర్థం కాక. నువ్వు కళ్ళు మూస్తే నీ భర్త ఉంటాడా? నువ్వు కళ్ళు మూస్తే నువ్వు ప్రేమించిన వాడు ఉంటాడా? నువ్వు కళ్ళు మూస్తే నీ పక్కన వాళ్ళు ఉంటారా? చూడండి, నిన్న కొట్టేసి బిడ్డ ఒళ్ళోనే ఉన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. భార్య పక్కనే ఉంది, స్పాట్ డెడ్. దేవుడు నాకు వీళ్ళు వద్దు అని అనుకుంటే మన జీవితాలు ఏముండవు. యేసు ప్రభుని చూసినప్పుడు దేవుడు ఆనందించాడు. నీవే నా ప్రియ కుమారుడు, ఎందుకంటే నీలో నా గుణ లక్షణాలన్నీ చూస్తున్నా, నేను అవి చూసి నేను ఆనందిస్తున్నా. మన తండ్రి సాతాను కాదు, సాతాను గుణాలు మనలో పెట్టుకోవడానికి. మన తండ్రి సాతాను కాదు, చెడు గుణాలన్నీ మనలో ఉండడానికి. మన తండ్రి దేవుడైతే దేవుడి యొక్క గుణ లక్షణాలన్నీ మనలో ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనకెందుకు ఈ ఆకారం, మనకెందుకు ఈ పోలిక, తన పోలికలు ఇచ్చాడంటే అవే మనలో ఉండాలని, అవే దేవుడిలో ఉన్నవే మనలో ఉండాలని. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అవే మనలో ఉండాలని. అంద్రయ్య
దేవుడు తాగుపోతాడా? దేవుడితో అబద్ధాలు ఆడతాడా? దేవుడు మోసాలు చేసేవాడా? దేవుడు నమ్మకద్రోహం చేసేవాడా? కాదు కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే దేవుడు మనలో ఏ ఏ గుణ లక్షణాలు, ఆయనలో ఏ ఏ గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనలో పెట్టుకుంటేనే మనల్ని దేవుడు చూసినప్పుడు దేవుడు సంతోషపెడతాడు. మనల్ని చూసి దేవుడు సంతోషపడాలంటే ఆయన గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఒక సవర బంగారం ఉంటే ఆయన సంతోషించడు. అర్థమైందా? నువ్వు స్లిమ్ గా తయారైతే దేవుడు సంతోషించడు. నువ్వు లవర్తో పార్కులో ఉంటే సంతోషించడు. నువ్వు కండలు పెంచితే దేవుడు సంతోషించడు. ఆయనలో ఉన్న గుణాలు మనలో ఉంటే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆకారము, దేవుడిచ్చిన ప్రాణము, దేవుడి యొక్క గుణ లక్షణాలు మనలో నింపుకొని ఆయన ఆనందపరచడం మన బాధ్యత. దేవుణ్ణి సంతోషపరచడం మన బాధ్యత. దేవుడు మనల్ని సంతోషపరచడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత అంతా చేశాడు. నీ కళ్ళు కనబడుతున్నాయి కదా, ఆయన ఇచ్చిన బాధ్యతే. తన ప్రియకుమారుణ్ణి మన కోసం సులువులో అప్పగించాడు కదా, మన ఆత్మలు నరకానికి వెళ్ళకూడదని. ఆయన బాధ్యతే. నువ్వు అన్నం తింటున్నావు కదా, ఆయన బాధ్యతే. నిద్రపోతున్నావు కదా, ఆయన బాధ్యతే. నీవు తాగుతున్నావు కదా, ఆయన బాధ్యతే. గాలి పీల్చుకుంటున్నావు కదా, ఆయన బాధ్యతే. ప్రాణంతో ఉన్నాం కదా, ఆయన బాధ్యతే. ఆయన బాధ్యత. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రి పోలిక ఆయన మనలో తన పోలిక చూసుకోవాలనుకున్నాడు. మనమేమో ఆ ఉద్యోగం, ఆ డబ్బు, ఆ బంగారం, అది, ఆ మనిషి, ఇది అని చెప్పి మనం ఏదేదో మనకు కావాలనుకుంటున్నాం. దేవుడు మనలో ఏం కావాలని చూడాలని కోరుకుంటున్నాడంటే తన పోలికలు, తనంటే తన గుణ లక్షణాలు. యేసు ప్రభు చూడండి దేవుడికి ఎంత లోబడ్డాడు. యేసు ప్రభు చూడండి దేవుడి మాట ఎంత విన్నాడు. మీరున్నారు చూడండి, బైబిల్లో దేవుడు గుడిలో, చర్చిలో ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. దేవుడి మాట వింటున్నారా? తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వింటున్నారా? మంచి చెప్పే తల్లిదండ్రుల మాట. మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడా? చెడ్డ పేరు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి బిడ్డలను చూసి దేవుడు సంతోషిస్తాడా? తనకు చెడ్డ పేరు, సాతానుతో కలిసి చెడు గుణాలన్నీ, చెడ్డ అలవాట్లన్నీ, అవిధేయత, దుర్గుణాలన్నీ చేసేటటువంటి వాడిని చూసి దేవుడు సంతోషిస్తాడు. సర్వ సంతానమా అంటాడు బాప్తిస్మిచ్చి యోహాను. మీ తండ్రి అపవాది యొక్క క్రియలు మీరు నెరవేర్చబడుచున్నారు అంటాడు. లావుగున్నానని, సన్నగున్నానని, పొడుగున్నానని, పొట్టిగున్నానని, చదువు లేదని, అందం లేదని, అది లేదని, ఇది లేదని కాదు. నీ లోపల దేవుడి యొక్క గుణం ఉంటే చాలు, ఆయనకి నచ్చుతావు. నీ లోపల పవిత్రమైన ప్రేమ ఉంటే చాలు, ఆయనకు నచ్చుతావు. నీ లోపల ఆయన మీద భయభక్తులు ఉంటే చాలు, ఆయనకు నచ్చుతావు. ఉద్యోగం లేకపోయినా పర్లేదు, మనుషులు ఎవరు నిన్ను పడుచుకోపోయినా పర్లేదు, ఈ లోకంలో నీకేం లేకపోయినా పర్లేదు, దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో ఉంటే చాలు. ఓకేనా? కనుక దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. తన పోలిక మనలో చూసి ఆనందించాలనుకున్నాడు. బైబిల్ అంతా ఏంటి అంటే ఆయన మనకిచ్చి దాంట్లో ఆనందం పొందాలని మనకి ఇచ్చాడు. బైబిల్ మనం పాటిస్తే ఆ పాటించడం చూసి ఆయన సంతోషపడాలంట. ఆయన్ని మనం మహిమపరుస్తుంటే ఆయన చూసి సంతోషపడాలంట. ఆయన మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చూసి మనల్ని సంతోషించాలంటే, ఆయన చెప్పినట్లుగా నమ్మకంగా ఉంటే, ఆయన చెప్పినట్లుగా మనం బతుకుతుంటే మన జీవితాలను చూసి ఆయన సంతోషించాలని. ఇప్పుడు చెప్పండి, ముగించేస్తాను. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నీవు
నీ సంతోషాలు మాత్రమే వెతకడం న్యాయమా? దేవుడు సంతోషాలు, దేవుడి మనల్ని చేసిన, మనకు ప్రాణం ఇచ్చిన, మనకు రక్షణ ఇచ్చిన, మన కోసం దెబ్బలు తిన్న, మన కోసం అవమానపడిన యేసు ప్రభు దేవుడి యొక్క సంతోషాన్ని మనం చూడడం, ఆయనకు మనం సంతోషాన్ని ఇవ్వడం న్యాయం? ఒకసారి ఆలోచించండి. దేవుడికి సంతోషం ఇవ్వడే మనకు న్యాయం. దేవుడిని సంతోషపరచడం, మనం బాధపడినా పర్లేదు, దేవుడు సంతోషపడాలి. తర్వాత ఆయన మనల్ని సంతోషపరుస్తాడు పరలోకంలో. యుగయుగాలు మనల్ని పరలోకంలో దేవుడు సంతోషపరుస్తాడు. అందుకే మరి కొంతమంది అనుకుంటారు, ఏంటి దేవుడు ఇంత కఠినుడా, అంత యాక్సిడెంట్ అయ్యిందా, అలాగా చంపొచ్చా దేవుడు అంటే, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు తయారు చేసుకున్న ఈ శరీరాన్ని నిష్ఠసరంగా నువ్వు పాడు చేయవచ్చా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేనిచ్చిన నీ శరీరాన్ని నీ ఇష్టసరంగా నువ్వు ప్రవర్తించవచ్చా? నా మాట నమ్మకుండా, నాకు లోబడకుండా, నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టసరంగా నువ్వు బతకొచ్చా? పాడు చేయొచ్చా దాన్ని? చెప్పండి. ఆ యాక్సిడెంట్ న్యాయం అయితే దేవుడు కూడా తీసాడు న్యాయమే. అది అన్యాయం అయితే ఒకసారి ఆలోచించాను. అందుకే దేవుడు ఆ చిన్న బిడ్డ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే నరకానికి వెళ్ళిపోతాడేమో, తీసుకెళ్ళిపోయాడు దాని దగ్గరికి. చిన్న బిడ్డలు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపం లేని బిడ్డ. మనం దేవుణ్ణి సంతోషపరిచే బాధ్యత మనకుంది. ఎందుకంటే తన ఆకారము, తన పోలిక మనకి ఇచ్చాడు. ఆ పోలికను చూసి, ఆయన గుణలక్షణాలు మనలో చూసి ఆయన సంతోషపడాలని. ఇంకేంటంటే మనం దేవుణ్ణి సంతోషపరిచేది చెప్పండి. ఎంతసేపు దేవా నాకు అన్నం పెట్టు, నాకు నిద్ర, నాకు ఆరోగ్యం, నాకు అది, నాకు ఇది అని అడుగుతుంటామే తప్ప, మన కష్టాలు దేవుడికి చెప్పుకుంటాం తప్ప, దేవా నీకేది సంతోషం అయ్యా, నేను ఏం చేస్తే నీకు సంతోషం అని ఎప్పుడైనా అడిగామా? యేసుప్రభు అడిగాడు. యేసుప్రభు అడిగాడు తండ్రి నేనేం చేస్తే నీకు సంతోషమో అది చేస్తా. ఇదిగో నా ఇష్టము కాదు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూలోకానికి వచ్చున్నానయ్యా అంటాడు యేసుప్రభు. మనం మన సంతోషాలు మాత్రమే చూసుకొని దేవుణ్ణి మర్చిపోయేవారుగా, దేవుణ్ణి దూరం పెట్టేవాళ్ళుగా, దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. నీకు ఆరోగ్యం లేకపోయినా నిత్య జీవం ఉంది, డబ్బు లేకపోయినా నిత్య జీవం ఉంది. దేవుడు తన ప్రాణం పెట్టి నిత్య జీవం ఏర్పాటు చేశాడు. తన రక్తం పెట్టి పవిత్రతను ఇచ్చాడు. ఇక లేకపోతే అక్కడ ఉంటదిగా. వద్దండి, మనం దేవుడు బాధపడే పనులు, దేవుణ్ణి దూరం చేసుకునే పనులు మనము చేయకూడదు. గుర్తుపెట్టుకోవడం, నువ్వు మనిషి కోసం కాదు బతకాల్సింది, దేవుడి కోసం బతకాలి. నువ్వు బతకాల్సింది మనిషి కోసం కాదు. నువ్వు అలగాల్సింది, నువ్వు కోపడాల్సింది, నువ్వు ఇది చేసుకోవాల్సింది మనిషి కోసం కాదు, దేవుడి కోసం బతకాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ మనుషుల్ని దృష్టి పెట్టుకొని బతకనండి. దేవుడు కృపను బట్టి చూస్తాను, ఈ మనిషి దేవుడికి దేవుడు అంటే ఇష్టపడతాడు, దేవుడు చెప్పింది వింటాడంటే అతనితో ఉంటాను, అతను ప్రేమిస్తాను. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు ఎండవ లేదనుకో, ఇంకంతే. ఏం చేస్తాం? దేవుడు చెప్పినట్టు వినడానికి బతకని బతుకులతో మనం ఎంతకాలం ఉంటాం? వాళ్ళంతా దేవుడు చెప్పినట్టు వినరు కాబట్టి ఎక్కడికి వెళ్తారు? చివరికి ఎక్కడ వెళ్తారు? నరకానికి వెళ్ళే వాళ్ళు మనతో ఎక్కడ ఉంటారు? నరకానికి వెళ్ళే వాళ్ళు మనతో ఎక్కడ ఉంటారు? శాశ్వతంగా ఉండరు. కాబట్టి భూలోకంలో మనతో వేరైపోయిన వాళ్ళు, మనకు దూరం అయిపోయిన వాళ్ళు పరలోకంలో కూడా దూరం అయిపోతారు. భూలోకంలో మనతో కలిసి ఉన్న వాళ్ళు పరలోకంలో కూడా కలిసి ఉంటారు దేవునిలో. నేను ఎవరితో కలిసి ఉండకూడతానంటే దేవుడు చెప్పినట్టుగా లోబడి బతుకుండే వాళ్ళతో కలిసి ఉండకూడతాను. ఇప్పుడు దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుడు చెప్పినట్టు వెనక ఇష్టానుసారంగా, లోకంలో మూర్ఖంగా, అజ్ఞానంగా దేవుడు చెప్పినట్టు వెనక ఉండే వాళ్ళని నేను మా అమ్మ చెప్తుంటాను,
బతుకున్నంత వరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు చెప్పాలి కాబట్టి చెప్తుంటారు. కానీ ఒకరోజు దూరం అయిపోతాం మనం. దేవుడు చెప్పినట్టు వినని వాళ్ళు ఒక లోకానికి, దేవుడు చెప్పినట్టు వినేవాడు ఒక లోకానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఒక్కటై ఉండాలంటే దేవునిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక్కటి ఉండాలంటే సూత్రం చెప్తున్నాను. సూత్రం. కొంతమంది అంటారు పిల్లలు, మా నాన్న మమ్మల్ని ప్రేమించడం లేదు, మా అమ్మ నన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమిస్తాడు? ప్రేమిస్తున్నాడు కూడా. నువ్వు ప్రార్థనలో సెల్ ఫోన్ చూస్తుంటే మీ నాన్న ఎట్ట ప్రేమిస్తాడు నేను? నువ్వు చెడ్డ పేరు తీసుకురావద్దు ఇంటికంటే ఎట్లా ప్రేమిస్తాడు చెడ్డ పేరు తీసుకొస్తుంటే? నువ్వు ప్రార్థన నేర్చుకోకుండా, వాక్యం చదవడం నేర్చుకోకుండా మిగతా అన్ని నేర్చుకుంటే ఎలా సంతోషిస్తాడు దేవుడు నిన్ను చూసి? తండ్రి, నీకిష్టమైంది నువ్వు కోరుకుంటావే, దేవుడికి ఇష్టమైంది దేవుడు కోరుకోవడం అన్యాయమా? నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండాలనుకుంటావే, దేవుడు నా బిడ్డ నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలని కోరుకోవడం తప్ప. సాతాను మనల్ని చెడుకు నడిపించి, వాడు బిడ్డలు చేసుకుంటాడు, వాడు ఉండే స్థలానికి తీసుకెళ్తాడు. ఎక్కడ ఉంటాడు సాతాను చివరికి? సాతాను మాట వినే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా లేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. మనలో దేవుడు గుణలక్షణాలు కనపరచాలి. ఆ మేకను చూడండి, దేవుడు పాటలు అడిగి, దేవుడు వాక్యం అడిగి నేర్చుకుంటూ ఉంటాడు. కానీ అమ్మా నాన్నలు సరిగా లేరు. అలాంటి వాళ్ళ దగ్గర ఆ బిడ్డలను ఉంచితే చివరికి ఏమవుతాడు? ఆ బిడ్డ అడిగి ఏంటి నాన్న చర్చికి తీసుకెళ్ళవు, ఏంటమ్మా చర్చికి తీసుకెళ్ళవు అని అడిగే బిడ్డని దైవభక్తుడుగా చేయకపోతే ఆ తల్లిదండ్రుల దగ్గర ఆ బిడ్డ ఉంచి ఏం లాభం? ఏం లాభం? నీకు ఆరోగ్యం ఇచ్చి ఏం లాభం? నీకు ఆనందం ఇచ్చి ఏం లాభం? దేవుడిని సంతోషపరచకపోతే. అందుకే మన జీవితాల్లో దేవుడు దెబ్బలు కొడుతుంటాడు. నేను ఒక వాక్యం పంపించా. దేవుడి చేతిలో దెబ్బ తినే వరకు సత్యాన్ని తెలుసుకోవా అని వాక్యం ఒకటి పంపించా. దేవుడి చేతిలో దెబ్బ తినే వరకు నిజం తెలుసుకోవా? దేవుడిని వెతకవా? రేపు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, నిజం తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుడిని ఎదుగుతావా ధనవంతుడిలాగా? లాభం లేదు. దేవుడికి నచ్చాలని, దేవుడికి మనం ముచ్చటగా ఉండాలని. నా బిడ్డ చూడు టయానికి వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, దేవుడు నేను చెప్పినట్టుగా ఉంటదని మనల్ని చూసినప్పుడు అది అనిపించి అప్పుడు ఆయనకు పట్టరాని సంతోషం ఇచ్చి మనకు దీవెనలు కావలసినంత కూడా ఇస్తాడు. తోడే ఉంటాడు మనకి. దావీదుకు తోడే ఉన్నాడు, దానియేలుకు తోడే ఉన్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలకు తోడే ఉన్నాడు. నీకెందుకు తోడే ఉన్నాడు? కారణం తెలుసా? వాళ్ళు చెప్పింది విన్నారు, దేవుణ్ణి సంతోషపరిచారు. మనమేమో మన ఇష్ట ప్రకారం బతుకుతుంటాం. వాళ్ళకి మనకి తేడా. ఈరోజు నుంచి మీ మనస్సులలో నేను ఈ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడా లేదా అనుకొని చేయండి. నేను ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడా లేదా? నేను చర్చిలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు నన్ను చూసి మందిరంలో నన్ను చూసి సంతోషిస్తాడు, నేను ఎలా ఇంట్లో ఉంటే సంతోషిస్తాడు. ఇదంతా కూడా పోలికలు, దేవుడు కోరుకున్న పోలికలు. ఈ పోలికలు మనలో ఏర్పాటు చేసుకుంటేనే. ఒకసారి పోయింది, యేసు ప్రభు మళ్ళా దాన్ని తీసుకొచ్చాడు. తన రక్తం, తన ప్రాణం ఇచ్చి మళ్ళీ కొన్నాడు, మళ్ళా కడిగాడు. మళ్ళా బురదలో పడ్డావు ఎందుకు? మళ్ళా బురదలో బాప్తిసం తీసుకున్నావు కదా, రోజు వింటున్నావు కదా, మళ్ళా బురదలో కాలు పెట్టడం ఎందుకు? మళ్ళా సాతాను స్వరూపం తెచ్చుకోవడం ఎందుకు? మళ్ళా చెడు గుణాలు తెచ్చుకోవడం ఎందుకు? వద్దు. మన తండ్రి దేవుడు, మనల్ని చేసిన వాడు దేవుడు, మనల్ని సాకేవాడు దేవుడు,
మనం సంతోష పెట్టాలి అంటే దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి. అందుకే రాజుతో రాజా, నువ్వు ఇచ్చే ఉద్యోగం ఎంత? నా దేవుడి కోసం నేను చావనైనా చనిపోతా, నా ప్రాణాన్నైనా వదులుకుంటా నా దేవుడి కోసం. నువ్వు ఇచ్చే ఉద్యోగం ఎంత? ఈ శరీరం ఎంత? ఈ శరీరం నా దేవుడు మహిమదేవం ఇస్తాడు అని భక్తులందరూ కూడా త్యాగం చేశారు తమ జీవితాలను దేవుణ్ణి సంతోష పెట్టడానికి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నన్ను ఇంత ప్రేమించి నాకు ఈ ఆకారం ఇచ్చి నా కోసం సిలువలో బలైన దేవుడి కోసం, దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం నేను కూడా ఆయన గుణ లక్షణాలు నాలో నింపుకొని నేను ఆయన్ని సంతోష పెడతా. ఇదే నాకున్నటువంటి టార్గెట్ అని పెట్టుకోండి. నీ టార్గెట్ ఏంటో తెలుసా? నీ టార్గెట్ దేవుణ్ణి సంతోషపెట్టు, మనుషుల్ని కాదు. దేవుణ్ణి సంతోష పెడితే దేవుడు యుగ యుగాలు శాశ్వతంగా నేను సంతోష పెడతాడు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు 2 రోజుల నుండి దూరం అయిపోతారు. మనుషుల ప్రేమ స్వార్థమైనది. ఇందాక మనం పాడుకున్నాం, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. నిన్ను ప్రేమిస్తున్నానని వచ్చేవాడు నీ శరీరం కోసం వస్తాడు. నువ్వు కావాలనుకునేవాడు నీ డబ్బు కోసం వస్తాడు. నేను ఇష్టపడుతున్నానని చెప్పేవాడు ఏదో 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 నీ దగ్గర పని జరిపించుకోవడం వస్తాడు. నిజంగా నిన్ను ప్రేమతో ప్రేమించేవాడు అంటే ఎవరో తెలుసా? నిన్ను పరలోకానికి నడిపించాలనుకునేవాడు, దేవుడికి దగ్గర చేయాలనుకునేవాడే నిన్ను ప్రేమించేవాడు. ప్రేమ కలిగిన దేవుడి పోలిక కలిగినవాడు. నిన్ను ఒక దైవ స్వరూపంలోకి అభివృద్ధి పరచాలనుకునేవాడే దైవ ప్రేమ కలిగినవాడు. నిజంగా లవర్ అంటే ఎవరో తెలుసా? దేవుడికి యేసయ్యకి దగ్గర చేసేవాడే నిజమైన లవర్. మనుషులు మనం బాగుంటే మనం ఉపయోగపడుతున్నంత వరకే మనతో ఉపయోగించుకుంటారు. మచ్చాన పడితే లవర్ లేదు, లివర్ లేదు, కొడుకు లేదు, విడికి లేదు, భర్త లేదు, భార్య లేదు. మనుషుల ప్రేమ స్వార్థం. ఈ శరీరాన్ని కోరుకునే ప్రేమ. ఇది ఉపయోగపడలేదనుకో వెళ్ళిపోతారు. యేసయ్య ముద్దిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకోడు వాడు నేనే అంటాడు. ముసలోళ్ళు మీ అమ్మలు ఎప్పుడైనా ఎత్తుకున్నారా? ఏం నవ్వుతున్నారు? పిల్లకాయలు ఎత్తుకుంటాం కానీ అమ్మా నాన్నని ఎత్తుకుంటామండి, వాళ్ళు ముసలోళ్ళు కదా అని అనుకుంటారా? దేవుడు ఎత్తుకుంటాడు. ఓకేనా? ముగించుకుందాం. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? దేవుడు తన పోలిక మనలో చూడాలనుకుంటున్నాడు, చూసి ఆనందపడాలనుకుంటున్నాడు. ఏంటి చెప్పండి? దేవుడు మర్చిపోయాడు. దేవుడు తన పోలిక. ఓకేనా? ప్రొఫైల్ పెడతారే, ప్రొఫైల్ అదనమాట. మనం చూసినప్పుడల్లా నీకు ఏ ప్రొఫైల్ నచ్చితే అది పెడతావు, లేదంటే నీకు నచ్చిన ప్రొఫైల్ నువ్వు పెడతావు కదా. దేవుడు మన ప్రొఫైల్ ఎలా ఉండాలంటే తన పోలికలు ఉండాలంట మనలో. దేవుడి ప్రొఫైల్లో పెట్టండి. సరేనా? దేవుడి మహిమ కలిగి